కవిత ఇక హైదరాబాద్ రాయదుర్గంలో డ్రగ్స్ కలకలం రేపింది. రాయదుర్గంలోని లివింగ్ గార్నెట్ పీజీ హాస్టల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న 5 వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల నుంచి 12 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, 7 గ్రాముల ఓజీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఎస్ఓటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ రాయదుర్గంలో డ్రగ్స్ కలకలం రేగింది. రాయదుర్గంలోని లివింగ్ గార్నెట్ పీజీ హాస్టల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న 5 వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల నుంచి 12 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, 7 గ్రాముల ఓజీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎస్ఓటీ పోలీసులు. డ్రగ్స్ కలకలానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో రాయదుర్గంలో డ్రగ్స్ కలకలం రేగింది. రాయదుర్గంలోని లివింగ్ గార్నెట్ పీజీ హాస్టల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న 5 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, 7 గ్రాముల ఓజీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఎస్ఓటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సెల్ ఫోన్స్ కొన్ని స్వాధీనం చేసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి. సో 5 నిందితులు, మనకు స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి ఆ 5 నిందితులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. వాళ్ళ సెల్ ఫోన్స్ సీజ్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి ఆ గంజాయి, డ్రగ్స్ అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక రాయదుర్గంలో డ్రగ్స్ లభించాయి. సో డ్రగ్స్ నేపథ్యంలో 5 ఎవరైతే అక్కడ హాస్టల్లో డ్రగ్స్ విక్రయిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు అమ్ముతున్నటువంటి ఆ డ్రగ్స్ను ఇంకా ఇతర సామాగ్రిని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, వాళ్ళ దగ్గర నుంచి ఎంత మొత్తంలో డ్రగ్స్ ఇంకా మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు? వాళ్ళు ఎప్పటి నుంచి సరఫరా చేస్తున్నట్టుగా, ఎవరి నుంచి, అంటే వాళ్ళ ప్రమేయం, ఎవరి ప్రమేయంలో వీళ్ళు ఎవరితో అటాచ్ అయినట్టుగా ఏం చెప్తున్నారు పోలీసులు? రాజేష్, న్యూ ఇయర్ వేడుకలు ఇటు క్రిస్మస్ వేడుకలకు ఇప్పటికే హైదరాబాద్ సిద్ధమవుతుంది. సో ఈ నేపథ్యంలో డ్రగ్స్ ముఠాలపైన ప్రత్యేకంగా పోలీసులు నిఘా పెట్టారు. అందులో భాగంగానే ఎస్ఓటీ పోలీస్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు కోలివింగ్ సెంటర్లో, ఎందుకంటే కోలివింగ్ సెంటర్లు డ్రగ్స్ పార్టీలకు అడ్డాలుగా మారుతున్నాయి. డ్రగ్స్ ముఠాలు కోలివింగ్ సెంటర్లను వేదిక చేసుకొని ఈ విక్రయాలు జరుపుతున్నారు. సో ఈ నేపథ్యంలో గతంలో కూడా ఈ తరహా కోలివింగ్ సెంటర్లో డ్రగ్స్ పార్టీలు జరిగాయి. పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు, ఇటు ఈగల్ టీం పోలీసులు కూడా ప్రత్యేకంగా దాడులు చేసి పట్టున్నారు. తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని పీజీ హాస్టల్లో కోలివింగ్ సెంటర్లో 5 ముఠా డ్రగ్స్ విక్రయిస్తుండగా కూడా పోలీసులు పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. ఇందులో 12 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, 7 గ్రాముల ఓజీ గాంజా, 6 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశారు. అయితే ఈ ముఠా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనే దానిపైన కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఎందుకంటే కోలివింగ్ సెంటర్లో గతంలో కూడా గచ్చిబౌలి, రాయదుర్గం ఈ ప్రాంతాల్లో కోలివింగ్ సెంటర్లో డ్రగ్స్ పార్టీలు జరిగాయి. అందులో ఫ్రెండ్స్తో కలిసి వచ్చి దాదాపు 10ల సంఖ్యలో మంది ఆ డ్రగ్స్ పార్టీల్లో పాల్గొంటున్నారు. సో వీటిపైన పోలీసులు నిఘా పెట్టారు. అందులో భాగంగానే ఇటు న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ డ్రగ్స్, గాంజా, మత్తు పదార్థాలు ఎక్కడ కూడా అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకైతే పటిష్ట చర్యలు తీసుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే కోలివింగ్ సెంటర్స్ పైన నిఘా పెట్టారు. సో ఈరోజు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కోలివింగ్ సెంటర్స్లో డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. సో దీనిపైన ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ 5 ముఠా అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో వీరికి ఎవరు డ్రగ్స్ సరఫరా చేశారు, ఇంకా ఏ సెంటర్స్కి వీళ్ళు తరలించారు, ఇంకా వీరి యొక్క కస్టమర్స్ ఎంతమంది అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. రాయదుర్గం పోలీసులు దీనిపైన అంటే 5 అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో న్యూ ఇయర్ వేడుకలకు ఈ డ్రగ్స్ పార్టీలకు కూడా, ఎందుకంటే ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు, డ్రగ్స్ అక్రమ రవాణా చేసే కఠిన చర్యలు తీసుకుంటాం. ఒకవేళ కోలివింగ్ సెంటర్లే కావచ్చు, ఇటు ఫామ్ హౌస్లే కావచ్చు, పబ్బులు, వీటన్నిటికీ కూడా కొత్త గైడ్ లైన్స్ ఇచ్చారు, కొంత హెచ్చరికలు జారీ చేశారు. అయినా కూడా తీరు మాడల మీద అక్రమ మార్గం ద్వారా ఈ డ్రగ్స్ని హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నారు. ఇటు ఈగల్ టీం పోలీసులు, మరోవైపు ఎస్ఓటీ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసుల నిఘా పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా అక్రమ మార్గం ద్వారా వీరు
కోలివింగ్ సెంటర్లను అడ్డాలుగా మార్చుకొని ఈ డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారు, అందులోనే డ్రగ్స్ పార్టీలు జరుపుతున్నారు. సో దీనిపైన పోలీసులు అయితే ఒక స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు కూడా తెలుస్తుంది. తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఎస్ఓటి పోలీసుల దాడులో 5గురిని అరెస్ట్ చేశారు. వీరిని విచారిస్తే ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఇంకా ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశారు, ఇంకా ఏమైనా ఇతర పార్టీలు, ఎందుకంటే న్యూ ఇయర్ వస్తున్న నేపథ్యంలో ఇతర కోలివింగ్ సెంటర్లలో, ఇతర ఫామ్ హౌస్లలో ఏమైనా పార్టీలు నిర్వహించేందుకు కూడా ఏమైనా వీరు ఉంచారా అన్న అంశాలపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. వీరిని విచారిస్తే మరికొన్ని అంశాలు, ఈ డ్రగ్స్ ముఠాకు సంబంధించినటువంటి సంబంధాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్. రాయదుర్గంలో డ్రగ్స్ కలకలం రేగింది. ఇక్కడ లివింగ్ గార్నెట్ పీజీ హాస్టల్ దగ్గర 5గురు వ్యక్తులు డ్రగ్స్ విక్రయిస్తున్నటువంటి 5గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. వాళ్ళ దగ్గర నుంచి 12 గ్రాముల MDMA డ్రగ్స్, 7 గ్రాముల OG గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.